ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి మహోత్సవాల్లో పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. 2 అసోసియేషన్ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు. జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు. మరోమారు 2.5 లక్షల రూపాయలు వెచ్చించి విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ. కాలువలో మట్టి, ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలింపు. పలుచోట్ల ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు కార్యక్రమాలు. బుట్టాయిగూడెంలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. విజయవాడ వరద బాధితుల పట్ల మరోమారు దాతృత్వం చాటారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కురెళ్ల రాంబాబు శర్మ. 3 రోజుల క్రితం సుమారు 2 లక్షల రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అక్కడ పరిస్థితులకు చలించిన కురెళ్ల రాంబాబు శర్మ మంగళవారం సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన సరుకులను వరద బాధితుల సౌకర్యార్థం సేకరించారు. దాతల సహకారంతో బియ్యం మూటలు, వాటర్ బాటిల్స్, కూరగాయలు, పచారీ సరుకులతో పాటు బిర్యానీ కూడా పంపిణీ చేశారు. విజయవాడలోని కండ్రిక, రాజేశ్వరిపేట వాసులు మరింత దయానీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షణ్ముఖ సంఘం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ, భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. స్వయంగా తామే వెళ్లి బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందించినట్లు వెల్లడించారు. నిత్యావసరాలు, బట్టలు, కూరగాయలు, అలాగే తినడానికి కొంచెం ఫుడ్, నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకుని మళ్ళీ రెండోసారి మేము వెళ్తున్నామండి. ఎవరైనా మాకు ఈ సహాయం చేసినటువంటి దాతలందరికీ కూడా మమ్మల్ని తిడతారు. తినేటప్పుడు పట్టుకెళ్ళండి, పెడతా ఉన్నాం. ఇంతమందికి ఇబ్బంది లేదు. ఇంటికి పట్టుకెళ్తానే పెడతాం. ఏది ఇంటికి పట్టుకెళ్ళాలి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు స్వచ్ఛతకి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, ఉగ్గం ప్రసాద్, నేట్రు సుబ్బలక్ష్మి, కంచర్ల విష్ణు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు పచ్చదనం, పరిశుభ్రత, అపారిశుద్ధ్యం నిర్మూలన, మొక్కలు నాటడం వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలను సైతం భాగస్వామ్యం చేయనున్నట్లు తెలియజేశారు. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమునే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారతమాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. ఇక్కడ నుండి చెప్తామండి మనం అందరం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి
కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసే పరిసరాలను అశుభ్రపరచను. ఇతరులను అశుభ్రం చేయనుమను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పరిశుభ్రత పాటించడం మనందరి బాధ్యత అని గుర్తించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజలందరి సమిష్టి బాధ్యతగా భావించాలని దాసరి శేషు అన్నారు. గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధికతో కలిసి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతను ఉంచుకోవాలని ఆశిస్తూ పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పి బ్యూలా, కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జొజ్జవరపు తాతారావు, పోల్నాటి సత్యనారాయణ, ఎలిక ప్రసాద్, రాగాని శ్రీను, దంసెల్లి అంజీ, రాంబాబు, ఏఎన్ఎం తెల్లం చిన్ని, పోల్నాటి ఉదయ్ కుమార్, హైస్కూల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే గురవేగూడెం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి పాల్గొన్నారు. పలు చోట్ల మొక్కలు నాటారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టాలని, పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. అదేవిధంగా తిరుమలాపురం గ్రామంలో మానవహారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. బొట్టాయిగూడెంలో విద్యారోహిణి స్కూల్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ గ్యాలరీని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. మోదీ చిన్ననాటి నుంచి చేసిన వివిధ కార్యక్రమాల గురించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. బీజేపీ నాయకులు రామకృష్ణ ఫోటో ఎగ్జిబిషన్ సారాంశాన్ని వివరించారు. మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ శిబిరాలను బాలరాజులతో కలిసి కరాటం సాయి ప్రారంభించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సత్కరించారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గం తరఫున పండుగగా జరుపుకోవడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు, అలాగే జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ప్రజలకి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలకి, అలాగే హాస్పిటల్ సంబంధించి రోగులకి వైద్య సదుపాయం అందించే విధంగా, అలాగే బ్లడ్ డొనేషన్ లాంటి క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు అందరికీ అందించే విధంగా ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో, మండల కేంద్రంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి చౌట్పల్లి విక్రమ్ కిషోర్ గారు, అలాగే బొల్లిన నిర్మలా కిషోర్ గారు, శ్రీమతి శ్రావణి మాలతి గారు, శరణాల మాలతి గారు, ఎస్ఆర్ఆర్పి సుభద్రాదేవి గారు, కృష్ణప్రసాద్ గారు, అలాగే రెడ్డిబాబు గారు, కరటం రెడ్డిబాబు గారు, కరటం సాయి గారు, అలాగే టీడీపీ నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, రామకృష్ణ గారు, ఇలాగ అందరూ కూడా ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మెగా సాయి స్ఫూర్తి వారు ఏర్పాటు చేసినటువంటి మెగా మల్టీ స్పెషలిస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి
పేదలకి వైద్య సదుపాయం అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఈరోజు మెడిసిన్స్ అందించడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వారికి పాలు, బ్రెడ్స్ ఇవన్నీ కూడా ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం కానీ దేశం కానీ ఎంత సస్యశ్యామలంగా తయారవుతుందో మన అందరికీ తెలుస్తుంది, చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చారంటే కేవలం మోదీ గారు ఈరోజు మన పోలవరం ప్రాజెక్టు సంబంధించి త్వరితగతిన పూర్తి చేస్తారని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే ప్రత్యేకమైన నిధుల్ని పంచాయతీకి మళ్లించి వాటిని అభివృద్ధి చేస్తారని ఒక మంచి నమ్మకంతో ఈరోజు మోదీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కోరుకునే విధంగా ఆయన నిండు నూరేళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా రోజు 3 పార్టీలు ఎన్డీఏ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకు వెళ్ళడానికి 3 నాయకులు, అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అవ్వాలని మేమంతా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఆయన పుట్టినరోజు వేడుకల్ని పండగ వాతావరణంతో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఇంకా మరెన్నో మనకి మంచి మంచి నిధులను తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి అదేవిధంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద నరేంద్ర మోదీ గోత్ర నామాలతో పూజలు చేశారు. పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు, పీచుపట్ రామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్, కూచిబట్ల సత్యనారాయణ శాస్త్రి, బ్రహ్మాజీ, సత్యప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా పుట్లగట్లగూడెం గ్రామంలో మొక్కలు నాటారు. మండల బీజేపీ అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు అర్జుల మురళీకృష్ణ హాజరై మాట్లాడారు. ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, బీజేపీ జిల్లా సభ్యత్వ ప్రముఖ్ మాలతీ రాణి, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రసాద్, జిల్లా ధార్మిక శాఖ కన్వీనర్ తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు పాల్గొన్నారు. కులానికి సంబంధం లేని వ్యక్తులు స్వామి వివేకానంద, నరేంద్ర మోడీ గారు ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళకి కులం ఉండదు. వాళ్ళకి ప్రజాప్రతినిధులు దేశ శ్రేయస్సు కోరేవాళ్ళు, గ్లోబల్ యొక్క శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి వాళ్ళకి కులాన్ని ఆపాదించవద్దు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీరందరికీ కూడా ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికే నరేంద్ర మోడీ గారు లాంటి ఒక ఐడియాలజీ గల వ్యక్తి చాలా అవసరమైనటువంటి విషయాలు గుర్తుంటున్నాయి. ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వం గతసారే మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి మన సభ్యత్వం ఇచ్చాం. ఎందుకు మనం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఇవ్వాలంటే ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్, ఇంత స్ట్రాంగ్ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉండగా భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే విధంగా విదేశాలు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఉగ్రదేశాలు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో గాలి పీలుస్తూ ఈ దేశంలో పుట్టి ఇక్కడ మన ధాన్యం తిని మనకే ఎసరు పెట్టేటువంటి ఉగ్రవాదులకి వెన్నులో చలి పుట్టేటువంటి విధంగా మన సభ్యత్వం చేయాలి. ఇది భారతదేశానికి ఇలాంటి పరిస్థితుల్లో చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం చేస్తూ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని మన అందరం కూడా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మీ స్నేహితులకి మీ బంధువులకి ఆ లింక్ని పంపించి మీరందరూ కూడా సభ్యత్వం చేయవలసింది కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అదేవిధంగా లింగపాలెం, ధర్మాజిగూడెం, వెంకటాపురం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకి,
ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో బైనేరు ఒడ్డున వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ దుర్గా భవానీ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజాది కార్యక్రమాలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ కు వేద ఆశీర్వచనం అందజేశారు. శాలువాతో సత్కరించారు. విషయాలతో సత్కరించాలని కోరుతున్నాం. సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలైన విద్యా వికాస్, సూర్య, ప్రతిభ, వెంకటేశ్వర సంస్థల ఆధ్వర్యంలో విజయవాడ వరదల సహాయార్థం విద్యార్థులచే సేకరించిన 5 లక్షల రూపాయలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము, రాజాన సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, శ్రీ దుర్గా భవానీ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఈర్ని సూరిబాబు, ఉపాధ్యక్షులు కలవకంటి వీరవెంకట నాగరాజు, ప్రధాన కార్యదర్శి కణితి బాలాజీ, కోశాధికారి ఎలమర్తి నాగ విశ్వనాథ్ ప్రకాష్, పిడి శేఖర్, పెసరగంటి త్రిమూర్తులు హాజరయ్యారు. జెండాను ఆవిష్కరించారు. అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే వడ్రంగి పనివార్లకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని అన్నారు. కూడా ముందుగా నేను సారీ చెప్తున్నాను. సో వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఈ రోజే మోడీ గారి పుట్టినరోజు, స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము చెత్త రోడ్డు మీద వేయకుండా, చెత్త ఇసుమడు వేయకుండా దాన్ని చెత్త గుండెలో వేసి మనము ఒక అందమైన గ్రామం కానివ్వండి, టౌన్ కానివ్వండి, మండలం కానివ్వండి, రాష్ట్రం కానీ తీర్చిదిద్దిన విషయంపై మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే విశ్వబ్రాహ్మణ్ ఇక్కడ జయంతి జరుపుకుంటున్నారు. మరి ఈ యొక్క అద్భుత కార్యక్రమాల్లో నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి విశ్వబ్రాహ్మణ్కి ఘనమైన చరిత్ర ఉంది. వాళ్ళని ఇంజనీర్లుగాను, ఆర్కిటెక్ట్స్గా పిలువబడతారు. మరి గతంలో చూస్తే చరిత్రలో మహాసభ కూడా మరి వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసి మరి చరిత్రలో నిలిపిన ఘనత విశ్వబ్రాహ్మణ్స్కి ఉంది. అలాగే మరి మొన్న శివాలయం సమీపంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. రహదారికి ఆనుకున్న డంపింగ్ యార్డ్ ప్రదేశాలను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ దుర్గంధం రాకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రహదారిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వినాయక స్వామి, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి మహోత్సవ పూజల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఓం శ్రీ గాయత్రీ విశ్వకర్మణే నమో నమః. మనసా వచసా శిరసా వరసా బుద్ధ్యాం కరణాభ్యాం శ్రీ గాయత్రీ విశ్వకర్మ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిస్తు భవంతో మహంతో గృహంతో. ఓం శంభోమిత్ర సువర్ణః దీర్ఘాయుష్మంగళం సమస్త
జంగారెడ్డిగూడెంలో 2 చోట్ల నిర్వహించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి మహోత్సవాల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులు పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు కొండాపర్తి లక్ష్మణాచారి, అమ్మాజీ దంపతులు, సెక్రటరీ శ్రీనివాస్, కోమలదేవి దంపతులు, పద్మారావు, శ్రీలక్ష్మి దంపతులు, ఏసన్న, రామసీత దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. పతాక ఆవిష్కరణను సీనియర్ నాయకులు బుచ్చయ్యచారి చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దూది రాంబాబు, కోశాధికారి విశాకొటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అందేకొటి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి గోడె విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు వేములూరి రాము, బాలిన వీరబాబు, బొబ్బిలి శ్రీను, ఏలేటి స్టీఫెన్, సోరవరపు శివప్రసాద్, రాగం రమేష్, విసాప్రు ఎలీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఓం శ్రీ మహాగణాధిపతి ఓం గాయత్రి విశ్వకర్మణే నమో నమః. క్షమామిత్రశ్రవణ ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా విజయదుర్గ కార్పెంటర్ అసోసియేషన్ వారు ఈ మైసూరు శ్రీనివాసపురం రోడ్లో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలని వరసిద్ధి వినాయకు ఆలయం వద్ద ఏర్పాటు చేసినారు. దీనికి అందరూ కూడా సంఘం తరపున మరియు ప్రముఖులు కూడా అందరూ వచ్చి ఈ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి అందరూ ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా బైనేరు శివాలయం వద్ద పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద శ్రీ దుర్గా భవాని వడ్రంగి పనివార్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజాది కైంకర్యాల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. హోమాది కైంకర్యాలు నేత్ర పర్వంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు వచ్చేటటువంటి మరి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుకొని స్వామి రాసినటువంటి కాలజ్ఞానం ఈ రోజున యజ్ఞేశ్వర స్వామి అవసర నారికేయ నైవేద్యం సమర్పయామి. హోమంలో 5 సార్లు నైవేద్యాలు దంపతులు ఓం గుణాయ స్వాహ ఓం గుణాయ స్వాహ ఓం సమానాయ సుతలాభోజనం సమర్పయామి. యజ్ఞేశ్వర స్వామి మానయామసేతే మానయామసే భక్తేవస్యాప్తే భక్తయామి గాయే భౌత్రేహి రాయే భవాస్తాయే భక్తే బహురాయ స్కోషాయ రాజాస్కోభ్యో గుణకల్య రుచిర్వర్గా ఉసాయ అవదనం చేయండి. జ్ఞానే కాయ శవాపానే జన్మాంతర్భుతానిష కాలే కాలే ప్రస్యంతే ప్రదక్షిణం పదే పదే పాత్మా భావస్వః రాహిమాం యాదేవాస్మరాయత్యద శరణం నాస్తి త్వమేవ శరణం గాయత్రీ సమేత విశ్వకర్మస్థ దేవాయ నమః. కొల్లేరు సరస్సు పరిధిలో పెదయెడ్లగాడి వద్ద వరద ముంపునకు గురైన ప్రాంతాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు పరిశీలించారు. జిల్లా నాయకత్వం వారి వెంట ఉన్నారు. అదేవిధంగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం, తాడేపల్లిగూడెం, గణపవరం, భీమవరంలలో సిపిఐ మాస్ క్యాంపెయిన్ చేసి సేకరించిన
వరద సహాయక నిధి 50,000 రూపాయల నగదును ఏలూరు స్ఫూర్తి భవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులకు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి సిపిఐ నాయకత్వము, రైతు సంఘం నాయకత్వము, నారాయణ గారు, రావుల వెంకయ్య గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, వనజ గారు, అదేవిధంగా 3 జిల్లాలు ఇక్కడ ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల పార్టీ కార్యదర్శులు అందరం కూడా ఇదే కొల్లేరు నుంచి బుడమేరు వరకు కూడా పర్యటన చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మొన్న రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో 7 జిల్లాలు అతలాకుతలమైపోయినాయి. ఆ 7 జిల్లాల్లో మన ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల, ఈ 7 జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో అతలాకుతలమైపోయినాయి. ఈ సందర్భంలో మేము స్పష్టంగా చెప్తున్నది ఏమంటే బుడమేరు అనేది టోటల్గా ఆక్రమణకు గురైంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా కొల్లేరు చేరలేకపోయింది. కొల్లేరులోకి వస్తామంటే కూడా ఇటు కొల్లేరులో కూడా ఆక్రమణలు ఉన్నాయి. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్లుగా అది ఏదైతే 5వ కాంటూర్ వరకు అయితే ఉందో ఆ 5వ కాంటూర్ వరకు దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఆపేయడం కాబట్టి ఇవాళ మేము స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని కోరుతాం. ఎందుకంటే అక్కడ బుడమేరు ఆక్రమణ చేశారు, విజయవాడ నష్టపోయింది. కొల్లేరు ఆక్రమణ చేశారు కాబట్టి 100,000 ఎకరాల్లో భూములన్నీ కూడా, పంటలన్నీ కూడా నాశనమైంది. కాబట్టి అంటే కొల్లేరును కాపాడాలి, బుడమేరు కాపాడాలి. ఆ రకంగా ఏదైతే గతంలో 1999లో జీవో నంబర్ 120 ప్రకారం 77,138 ఎకరాలు ఉందని చెప్పారు. దాన్ని అంతా కూడా కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం కింద కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, నీవు ఆ బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రిగా అని చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఈరోజు వచ్చి వదిలిపెట్టుకోవాలని మేము అనుకోవడంలే. దీని తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తా ఉన్నాం. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వస్తాం. అంతేకాదు చింతలపూడి స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు 12 మెడల్స్ సాధించడంపై చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 14, 15వ తేదీలలో జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 4 బంగారం, 2 రజిత, 6 కాంస్య పతకాలను సాధించిన కరాటే క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. కాలువలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్స్ ను జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అదేవిధంగా వివిధ పోలీస్ స్టేషన్స్ లో దొంగతనాలకు పాల్పడిన ఎడ్లపల్లి హేమంత్ ను అరెస్ట్ చేసినట్లు సిఐ మోహన్ కృష్ణ తెలియజేశారు. ఎస్ఐ జబీర్ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం రోడ్ లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం సందర్భంగా భక్త సుందరమైంది. స్వామివారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు భక్తులు చేయించుకున్నారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన సుమారు 1100 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ స్వీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,18,100 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ రాము సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు జరుగు స్వచ్ఛతా హీ సేవ మహోత్సవాల్లో భాగంగా ఆలయ ఆర్చ్ వద్ద నుండి రాజగోపురం వరకు రోడ్డుకు ఇరువైపులా శుభ్రపరిచినట్లు తెలియజేశారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. ఈరోజు మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావున రాష్ట్ర నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయం చేరుకుని స్వామివారి అష్టోత్తర పూజలు, ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం, పాల పొంగల్ తయారు చేసుకోవడం, అన్నప్రాసనలు, నామకరణలు ఏర్పాటు చేసుకుని స్వామివారిని వీక్షించి
స్వామివారి అన్నదాన భవనంలో అన్నదానం సేకరించి ప్రసాదం సేకరించి సంతృప్తిగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు శ్రీయుత కమిషనర్ శ్రీ రామకృష్ణారాయణ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ దివాసోత్సవ కార్యక్రమం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆకుల కొండలరావు గారి కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు గారి ఆధ్వర్యంలో స్టాఫ్ సమక్షంలో అత్యంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 17/9/2024 నుండి 2/10/2024 గాంధీ జయంతి ఉత్సవాల వరకు కూడా ఈ స్వచ్ఛ భారత్ దివాసోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై రామ్. బొట్టాయిగూడెంలో రాజీవ్ నగర్ కాలనీలో 11 kV విద్యుత్ వైర్లు ఇళ్లపై నుంచి వెళ్లాయని, ప్రమాదంగా ఉన్నాయని కేవీపీఎస్ నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వెనువెంటనే తొలగించాలని కోరారు. రాజీవ్ నగర్ లో ఉన్న 12 సెంట్ల స్థలాన్ని కమిటీ నిర్మాణానికి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు రాజేష్, సురేష్, మంగ, బేబీ, యేసు, సూర్యారావు పాల్గొన్నారు. కరెంట్ లైన్ ఒకటి ఇళ్ళ పైనుంచి వెళ్ళిందని ఫ్రాన్సిస్ గారు ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. తప్పకుండా డిఈ గారితో మాట్లాడి వెంటనే దాన్ని లైన్ని వేరే స్తంభాలు పెట్టించేటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి మహోత్సవాల్లో పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. 2 అసోసియేషన్ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు. జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు. మరోమారు 2.5 లక్షల రూపాయలు వెచ్చించి విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన జంగారెడ్డిగూడెంకు చెందిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ. కాలువలో మట్టి, ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలింపు. పలుచోట్ల ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు కార్యక్రమాలు. బొట్టాయిగూడెంలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.